హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. మనం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ మనకు ఈ టైంలో మనకు ఈ సిచ్యువేషన్ ఇన్ని డేస్లో మనకు మారిపోయింది. ఇదివరకు ఆప్టికల్తో వచ్చేది, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు డైరెక్ట్ హెచ్డిఎంఐతో ఇస్తుండు. సో హెచ్డిఎంఐతో ఇస్తే మనం సౌండ్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తా. ఇప్పుడు హెచ్డిఎంఐతో మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి టీవీకి ఇచ్చేస్తాము. టీవీ నుంచి ఏఆర్సి ఆప్టికల్ ఉంటే మనం అవుట్పుట్ సౌండ్ అవుట్పుట్ డైరెక్ట్ హోమ్ థియేటర్ కానీ ఇలాంటి ఫ్యూటెక్ డికోడర్స్ కానీ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనకు ఆప్టికల్ లేకున్నా ఏఆర్సి లేకున్నా ఆ రెండు లేకుంటే పరిస్థితి ఏంది? ఇలాంటి బాక్సెస్ కొంటే పరిస్థితి ఏంటంటే మనం ఎట్లా తీసుకోవాలంటే ఈ హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంది, మనకు కన్వర్టర్ దొరుకుతుంది. ఇలాంటి కన్వర్టర్ మీరు చూడొచ్చు, ఇలాంటి కన్వర్టర్ దొరుకుతుంది. ఇక్కడ మీకు హెచ్డి టీవీ ఇన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇది 5 voltsతో పనిచేస్తుంది కన్వర్టరు. సో మన దగ్గర స్టాక్ ఉన్నది, మీకు ఎవరికైనా కావాలనే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఈ హెచ్డిఎంఐ కేబుల్కు ఈ హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇవ్వాలి. అది ఏ సిచ్యువేషన్లో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టీవీకి ఏఆర్సి కానీ ఆప్టికల్ కానీ సపోజ్ లేకుంటే ఆ సినారియోలో లేకపోతే మనం ఈ కన్వర్టర్ అనేది యూజ్ చేస్తాము. ఈ హెచ్డిఎంఐ ఇన్ ఇవ్వాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆప్టికల్ నుంచి ఇలాంటి ఫ్యూటెక్ బాక్స్కి ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్టికల్ నుంచి ఫ్యూటెక్ బాక్స్కి ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్యూటెక్ కానీ మాడిఫైడ్ ఫ్యూటెక్ కానీ నార్మల్ ఫ్యూటెక్ కానీ ఆడియోరెస్ట్కి కూడా ఈ నుంచి ఇచ్చుకుంటే మీకు బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే వచ్చేసి ఇలాంటి హోమ్ థియేటర్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడైతే హోమ్ థియేటర్ అయితే ఈ స్పీకర్స్ ఇది ఫ్రంట్ స్పీకర్సు, ఇది సెంటర్, ఇది వచ్చేసి సరౌండ్. సో ఈ విధంగా అయితే ఒక చిన్న బడ్జెట్తోని హోమ్ థియేటర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఏది కన్వర్టర్తోని. అది ఎప్పుడంటే ఇలాంటి మీరు ఎక్స్ట్రీమ్ బాక్స్ తీసుకున్నప్పుడు, ఇలాంటి ఎక్స్ట్రీమ్ 4K హెచ్డిఎంఐ డాల్బీ అట్మోస్, దీని సెట్టింగ్స్ కూడా మనకు యథావిధిగా మనం పాత ఎక్స్ట్రీమ్ బాక్స్ వాడే సెట్టింగ్సే ఉంటాయి. సిస్టమ్ డివైస్ డిస్ప్లే అండ్ సౌండ్కి వెళ్ళాలి. సిస్టమ్ డివైస్ నుంచి ఆప్టికల్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ప్రాసెస్ అనేది సౌండ్ ప్రొసీజర్ అనేది మొత్తం నడుస్తుంది. ఇలాంటి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇంకా డాల్బీ డిజిటల్ ఛానల్స్ కానీ శాటిలైట్ డాల్బీ ఛానల్స్ కానీ సపోర్ట్ చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.